హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే హోమ్ వర్కౌట్స్లో నా ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, అంటే ఏమేమి ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తున్నా అనేది మీకు చూపించబోతున్నా. సో దానికంటే ముందు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అండ్ ఫాలో చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనే పుష్ అనేది ఇవ్వండి. సో నేనైతే నా ఎక్విప్మెంట్స్ అంటే ఆ కొన్ని ఎక్విప్మెంట్స్తోనే నేను నా మజిల్స్ అన్నిటిని ఎలా టార్గెట్ చేస్తున్నా అని కూడా చూపిస్తున్నా. అండ్ లాస్ట్లో కొన్ని రెపిటేషన్స్ కూడా ఒక రాడ్తో చేసి చూపించా, ఎంత ఎఫెక్టివ్గా పడుతుందో కూడా చూడండి. సో ఇంకెందుకు లేట్, చూద్దాం రండి. సో ఈ నా జిమ్ ఎక్విప్మెంట్ అయితే సో ఇవేని. సో స్టార్టింగ్ అయితే మనకి డంబుల్స్ అయితే చూపిస్తా. సో ఇది 2.5 kgs. సో ఈ డంబుల్స్తో అయితే మనకి ఓకే పర్లేదు, బైసెప్ అయితే గ్రో చేయొచ్చు. అండ్ బార్బుల్ రాడ్, ఇది ఈచ్ ప్లేట్ అయితే 10 kgs ఉంటుంది. సో ఈ బార్బుల్ రాడ్తో మనం స్క్వాట్స్ చేసుకోవచ్చు, ఇంకా చెస్ట్ వేరియేషన్లో ఇంకా చెస్ట్ ప్రెస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ బార్బుల్ రాడ్ అండ్ కర్వ్ బార్బుల్ రాడ్ కూడా. సో మనం కర్వ్ రాడ్ బార్బుల్తో మనం బైసెప్ వేరియేషన్స్ కూడా చాలానే చేసుకోవచ్చు. సో మనకి ఎక్స్ట్రాగా ఈ 10 kgs ప్లేట్స్ రెండైతే ఉన్నాయి, అండ్ అలాగే 2 kgs ప్లేట్స్ ఇవి. సో ఇంకా ఇదైతే 3 kgs ప్లేట్స్. ఈ 2.5 కూడా ఉన్నాయి నాకు ఎక్స్ట్రాగా. ఇంకా 3 kgs ప్లేట్లు ఇవైతే. సో మనం దీనికి కూడా సెట్ చేసుకోవచ్చు, నేనైతే దీనికి సెట్ చేసుకుంటా ఎక్స్ట్రా ప్లేట్లు. 5 kgs, ఇది 2.5, ఇది 2.5 ప్లస్ ఇంకా నేను ఎక్స్ట్రాగా 2.5 యాడ్ చేసుకోవచ్చు, 3 అయినా యాడ్ చేసుకోవచ్చు. స్క్వాట్స్ చేసేటప్పుడు అయితే ఈ బార్బుల్ రాడ్ ఉంది కదా, ఇది కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది. సో స్క్వాట్స్ చేసేటప్పుడు అయితే ఈ 10 kgs, ఈ బోత్ 10 kgs కూడా నేను యాడ్ చేసుకుంటా. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 20 ప్లస్ అది 20, 40 ప్లస్ ఇది ఒక మొత్తం 50 kgs దాకా అయితే స్క్వాట్స్ ఓకే పర్లేదు రెపిటేషన్స్. సో నేనేం చేస్తా అంటే ఎప్పుడైనా జిమ్కి వెళ్ళడానికి వీలు లేనప్పుడు ఆ టైంలో అయితే వర్కౌట్స్ అయితే ఇంట్లోనే మ్యాక్సిమం చేసుకుంటా. సో ఇప్పుడు హోమ్ వర్కౌట్స్ చెప్తున్నా కాబట్టి ఇవి కూడా పోస్ట్ చేస్తున్నా. మనం కూడా బడ్జెట్లో ఇది తీసుకొని హ్యాపీగా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. సో మనం ఈ బార్బుల్ రాడ్తో అయితే, కర్వ్ బార్బుల్ రాడ్తో అయితే మనకి ఈజీగా బైసెప్ వేరియేషన్స్ అయితే చాలా బాగా పడతాయి. సో నేను ఒక శాంపిల్ చేసి చూపిస్తా. ఇది జస్ట్ మనం 3 kgs ప్లేట్ ఇది. సో ఇలా మనం జస్ట్ యాడ్ చేసుకుంటే చాలు. సో మన మినీ జిమ్ ఎక్విప్మెంట్స్ అంతే నాకు తెలిసి. సో మనకి పిన్స్ కూడా ఇచ్చారు, సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు అంతే. జస్ట్ నేనైతే 2 ప్లేట్స్ యాడ్ చేసుకుంటా, జస్ట్ ఇప్పుడు శాంపిల్స్ కోసం అయితే, జస్ట్ నార్మల్ చెప్పడానికి. సో మనకి ఇది బాగా పడుతుంది. సో నాకైతే బాగానే వేరియేషన్ పడుతుంది. ఫైన్. నేనైతే ఇదైతే డబుల్ పెట్టుకోవచ్చు, మనం 2 kgs కావాలనే, 3 kgs కావాలనే, ఫైనల్గా 10 kgs కావాలని పెట్టుకోవచ్చు. రాడ్ ఐరన్ రాడే కాబట్టి, స్టెయిన్లెస్ స్టీల్ రాడే కాబట్టి బాగుంటుంది. అండ్ స్క్వాట్స్ చేసేటప్పుడు ఇది. అండ్ నేను బెంచ్ కూడా నా దగ్గర ఉంది కాబట్టి నేను దీంతో బెంచ్ ప్రెస్ చేస్తా. అండ్ ఈ డంబుల్స్ కూడా నేను మ్యాక్సిమం ఈ 2 ప్లేట్లు అయితే పెట్టుకుంటా. సో నాకు పర్లా వెయిట్స్ అయితే బాగానే వస్తాయి ఇక్కడ. అండ్ ఫైనల్గా నేను వీడియో దేంతో తీస్తానంటే, అండ్ ఇదైనా ట్రైపాడ్. అప్పుడప్పుడు ఈ ట్రైపాడ్ని కూడా యూస్ చేస్తుంటా. జిమ్కి తీసుకువెళ్ళడానికి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతా, కానీ పర్లేదు అప్పుడప్పుడు తీసుకొని పోతా. అంటే సాటర్డే సండే అయితే ఎవరు ఉండరో ఆ టైంలో అయితే తీసుకొని పోతా. ఆ టైంలో తీసుకొని పోయి కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటా. సో మ్యాక్సిమం ఇప్పుడైతే హోమ్ వర్కౌట్స్ చేస్తున్నా కాబట్టి జిమ్కి ఒక 10 days అయితే గ్యాప్ ఇచ్చా. ఇంకా హోమ్ వర్కౌట్స్ మీకోసమే, నా సబ్స్క్రైబర్స్ అండ్ నా వ్యూవర్స్ కోసం, నా ఫాలోవర్స్ కోసం అయితే హోమ్ వర్కౌట్స్ అయితే చేసి, అంటే ఇంట్లో ఉండి కూడా నార్మల్గా నేనైతే ఫస్ట్ జిమ్కి వెళ్ళేవాడిని కాదు, ఇంట్లో ఉండే మ్యాక్సిమం నేనైతే బాడీని అయితే గెయిన్ చేసేవాడిని. అండ్ న్యాచురల్గా గెయిన్ చేసా, న్యాచురల్గానే వెళ్తున్నా. సో ఎంతవరకు వెళ్తామో చూద్దాం. సో ఇదే నా ఎక్విప్మెంట్స్ అయితే ఇవేని. సో ఇంతవరకు అయితే అడ్జస్ట్ అవ్వచ్చు ఈజీగా, రీజనబుల్ కాస్ట్లో అయితే మనం ఇది తీసుకొని ఇంట్లోనే ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే మనకైతే ఫిట్గా ఉంటాం. నేను చెప్పే సజెషన్స్ అయితే ఇదే. అండ్ మనకు డైలీ వ్యూస్ అంటే డైలీ వీడియో చూస్తూ ఉంటే, డైలీ నా వీడియోస్ వస్తుంటే ఏ వర్కౌట్స్ చేయాలి ఏంటనేది మీకు అర్థమవుతుంది, డైట్ ఏది ఫాలో అవ్వాలని అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.